అమెరికాలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ వేదిక దగ్గర ప్రత్యక్షంగా ఉన్న వేలాది అభిమానులు కవరేజ్ కోసం ఉన్న మీడియా ప్రతినిధుల ద్వారా ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ వీడియోస్ క్రమం తప్పకుండా వస్తూనే ఉన్నాయి. మధ్యలో స్పెషల్ బోనస్ గా దోప్ సాంగ్ రిలీజ్ చేయడం, అందులో రామ్ చరణ్ స్టెప్పులు క్రేజీగా ఉండడం హైప్ ని ఇంకాస్త పైకి తీసుకెళ్లాయి. ఇటీవలే పుష్ప టు ది రూల్ తో ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సుకుమార్ ముఖ్య అతిథిగా వెళ్లి మంచి కిక్ ఇచ్చే వార్త ఒకటి పంచుకున్నారు. దాని ప్రకారం గేమ్ చేంజర్ ని చిరంజీవితో కలిసి సుకుమార్ చూసేశారు. ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని, ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్ స్థాయిలో ఉందని, ఫ్లాష్ బ్యాక్ గూస్ బంప్స్ ఇస్తుందని, క్లైమాక్స్ లో రామ్ చరణ్ నటనకు అవార్డు రావడం ఖాయమని తెగ ఊరించేశారు. సినిమాని పూర్తిగా చూసి ఉంటే తప్ప ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పరు కాబట్టి ఫ్యాన్స్ సంతోషం మామూలుగా లేదు. రామ్ చరణ్ 17వ సినిమా దర్శకుడు సుకుమారే. అయితే పుష్ప 3 ది ర్యాంపేజ్ ఉండొచ్చనే వార్తల నేపథ్యంలో ఇదేమన్నా ఆలస్యం అవుతుందేమోనని ఫ్యాన్స్ అనుమానం. ఇంకొద్ది రోజులు ఆగితే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు. దిల్ రాజ్, శంకర్, సుకుమార్, అంజలి, ఎస్జే సూర్య ఇచ్చిన ఎలివేషన్లను బట్టి చూస్తే గేమ్ చేంజర్ ఇప్పటిదాకా హైప్ లో వెనుకబడిన బలహీనతను కవర్ చేసుకుంటూ బలం పెంచుకుంటుంది. పబ్లిసిటీ విషయంలో ఎస్వీసీ టీం ప్రత్యేక శ్రద్ధ వహించబోతోంది. జనవరి 10 దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు రాజుగారు చెప్పడం చూస్తే పుష్ప 2 స్థాయిలో ప్లానింగ్ జరుగుతోందని అర్థమవుతుంది. ఏపీ, తెలంగాణలో జరగబోయే ఈవెంట్లలో బజ్ ని మరింత పైకి తీసుకెళ్లబోతున్నారు. ఇంకొక ఎమోషనల్ సాంగ్ తో పాటు గేమ్ చేంజర్ ట్రైలర్ బాకీ ఉన్నాయి. వీటి కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.